బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలను తట్టుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఈ వేడి తట్టుకోవాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏది పడితే అది తింటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో వేడి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో లభించే కొన్ని సహజ పదార్థాలతో తయారు చేసిన డ్రింక్స్ తాగాలట. వాటిల్లో సబ్జా గింజలు ముందు వరుసలో ఉంటాయట. ఈ ఎండాకాలం రోజంతా శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది ఈ సబ్జా. మరి ఈ సబ్జా గింజల నీటిని ఎలా తీసుకోవాలి, దీనివల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా వేసవి కాలంలో నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరానికి కలిగే వడదెబ్బ సమస్యలకు దూరంగా ఉండవచ్చట. ఈ గింజలలో ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక ఇన్ని పోషకాలను కలిగిన సబ్జా గింజలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు అంటూ ఉన్నారు. వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పడుతుంది. దానివల్ల మన శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అందుకే ఈ సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. చాలా మంది వేడి తట్టుకోలేక కూల్ డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉంటారు. కానీ వాటి వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే వాటికి బదులుగా నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుంటే సరిపోతుంది. సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. మీరు చెమట ద్వారా కోల్పోయే ఎలక్ట్రోలైట్లు నీరు భర్తీ చేయడంలో సహాయపడుతుంది. అందుకే దాహం వేసిన ప్రతిసారి కూడా ఈ నీటిని తాగితే సరిపోతుంది. సబ్జా గింజల్లో విటమిన్ ఏ, ఈ, కే వంటి విటమిన్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన నీరు, పోషకాలను అందిస్తాయి. ఈ సబ్జా నీటిని తాగడం వల్ల ఎసిడిటీ సమస్యను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు డైట్లో సబ్జా గింజలను చేర్చుకోవడం చాలా మంచిది. వాతావరణంలో మార్పుల కారణంగా కలిగే శ్వాసకోశ సమస్యల నివారణ కోసం సబ్జా గింజల పానీయంలో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి తీసుకోవాలి. 1 కప్పు గోరువెచ్చని నీటిలో 2 టీ స్పూన్ల సబ్జా గింజలను సుమారుగా 15 నిమిషాలు నానబెట్టండి. అవి ఉబ్బి పరిమాణం పెరిగే కొద్దీ ప్రతి నల్ల గింజ చుట్టూ జెల్లీలాగా మారుతుంది. ఇప్పుడు మీరు ఈ విత్తనాలను నిమ్మరసం, మిల్క్ షేక్లు, కొబ్బరి నీరు, స్మూతీలు, మజ్జిగ, సూప్లు వంటి వివిధ పానీయాలకు జోడించవచ్చు.